మరి ఆయన కొడుకుగా ఇవాళ రామారావు గారిని గుర్తు చేసుకుంటున్నాను, గుర్తు చేస్తున్నాను అంటే అది నా పూర్వజన్మ సుకృతం. ఎన్నో ఎన్నో జన్మల, ఒక్క జన్మ కాదు, ఎన్నో ఎన్నో జన్మల పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఒక బ్రాహ్మణుడుగా పుట్టాలంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం అంటారు. అలా ఒక ఎన్టీ రామారావు గారు బిడ్డగా పుట్టి ఆ వారసత్వాన్ని అటు సినిమాల్లో అయితే రాజకీయాల్లో అయితే ముందు తీసుకెళ్తున్నానంటే, ఒక క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీగా చైర్మన్గా ప్రజలకు సేవ అందించగలుగుతున్నానంటే, సినిమాల ద్వారా వినోదం అలాగే మంచి ఒక సందేశం ఇవ్వగలుగుతున్నానంటే అది ఎన్నెన్నో జన్మల సుకృతం అని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. అలాగే నా అభిమానులు అంటే చూస్తే నాకంత ఉత్సాహం వస్తుంది. మిమ్మల్ని నింతించు అందుకే అంటుంటాను, సినిమాలకి ఎప్పుడు ఒక భాష పరిమితం లేదు, అలాగే సినిమాలకి ఒక ఆడమగ తేడా లేదు, అలాగే సినిమాలకి పండిత భామరాజు పట్టుబిడుపులు లేవు, అలాగే సినిమాలకి దరికి తారతమ్యాలు లేవు, అలాగే సినిమాలకి దురభిమానులు అనే భేదం లేదు. అందరిలో అభిమానులే, అందరూ చూసుకుని అనుకుంటారు ఈ పాత్ర బాలకృష్ణ తప్ప మా హీరోలు చేయలేరని. అంటే సినిమా అన్నది కేవలం నమ్మడమో అరవడమో లేకపోతే ఏడవడమో కాదు. సినిమా అంటే ఒక పాత్రలోకి వెళ్తాం మేము. నేను అందరు కాదు, అందుకే అంటారు బాలకృష్ణకి ఏంట్రా ఇంత పొగరంటారు. అవును, నన్ను చూసుకునే నాకు ఇంత పొగరని నేనంటాను. పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర ఆత్మలోకి ప్రవేశిస్తాం. ఆ పాత్ర అనుభవాలు మనకు తెలీదు, ఆత్మలోకి ప్రవేశిస్తాం. ఇప్పుడు నేను ఎన్నో సినిమాలు కాళ్ళు చేతులు అన్నీ ఇరిగినాయి నాకు. అందరూ అంటారు ఏం అవసరం సార్ మీకు, వెళ్ళి మీరు కెమెరా ముందు నటిస్తే అది నిలబడితే ఆ చేసే డూప్లికేట్ రెండోటి చేస్తాడు కదా అని. కాదు, నేనే ఒరిజినల్ చేస్తాను. మీకోసం, అభిమానుల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్కడి కోసం, కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాదు, ఏమైనా చేయడానికి నేను సిద్ధం. ఇవాళ కూడా మన షూటింగ్కి వెళ్ళాం జార్జియాకి, మన అఖండ తాండవ షూటింగ్కి. ఆ చలిలో కొండలపైన మంచు, గాలి కొడుతోంది గాలి. అందరూ సార్ షాలు కప్పుకోండి, నాకుందో ఒక చొక్కా పైన, అది కూడా ఈ చేతు స్లీవ్లెస్, కింద ఒక పంచె, అంతే. ఆ త్రిశూలం పట్టుకుని నిలబడ్డ అందరూ గమ్ము, అందరేమో గమ్ గమ్, అందరేమో ఏమండి ఇంత చలిగా ఉంది, మీరు అక్కడి వాళ్ళు కూడా ఏదైనా పైన వేసుకోండి షార్ట్ మధ్యలో ఉంటే. అలాగే నిలబడ్డా. వాడు ఇండియా ఈ మొండి ఇతను ఏంటి ఇంత జగముండి అన్నారు. రామారావు గారి రక్తం ఇది. అదే కొంచెం గమ్ముండి అదే అందరూ కనపడి చాలా ఇచ్చండి. అంత ఊపిరి ముక్కు అంత కదా ఎందుగా అంటే అన్నాను, రామారావు రక్తం ఇది, నరాల్లో రామారావు రక్తం పండుతుంది, పరుగెడుతుంది, ఉరకలేస్తుంది. కొత్త దాన్ని ఇవ్వాలి, కొత్త సినిమాలు ఇవ్వాలి. అది అంకురార్పణ చేసింది ఎన్టీ రామారావు గారు. ఆ దారిలోనే నడుచుకుంటూ నేను ఇంత వాడినాయని అంత వాడినాయని నేను అన్ను, మీరు నేను నంబర్ 1 అని అన్ను. కళామ తల్లికి నా సేవ, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానని నేను అంటాను సంతోషంగా, గర్వంగా, ధైర్యంగా. సో మరి ఇవాళ 20-65 సంవత్సరాల్లో 50 సంవత్సరాలు ఒక హీరోగా అలుపెరుగని ఈ యొక్క ప్రయాణంలో ప్రపంచంలో ఎవరు లేడు 50 సంవత్సరాలు. రామారావు గారు కూడా లేరు 50 సంవత్సరాలు. ఆ ఘనత ఆ రామారావు గారి ఆశీస్సులతో, ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో నాకు దక్కిందంటే, ప్రపంచంలో ఎవరు లేని రికార్డు నాకు దక్కిందంటే ఇంకా కొనసాగుతుంది ఈ నటన. నా ఊపిరి వరకు నటిస్తూనే ఉంటాను. అలాగే
నా అభిమానులు పుడుతూనే ఉంటారు. ఇంకా 2-3 తరాలకి ఇవాళ వాళ్ళు కూడా నా సినిమాలు చూస్తున్నా, నా డైలాగ్ చెప్తున్నానంటే ఇవాళ నిజంగా తెలుగు భాషకి నేను చేస్తున్న ఈ సేవ అంటే నేను ఒక్కనే కాదు, నా డైరెక్టర్లు కానివ్వండి, నా దర్శకులు లేకపోతే రచయితలు కానివ్వండి, నా సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి, లేకపోతే సాహిత్యం రచించిన పాటలు రచించిన వాళ్ళైతేనేమి, లేకపోతే వాళ్ళ గొంతు అరువిచ్చిన గాయకులైతేనేమి, ప్రతి ఒక్కడు ఒక కార్ డ్రైవర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి ఒక ప్రొడక్షన్ మేనేజర్ వరకు అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. వాళ్ళందరూ కృషి ఫలితమే ఇవాళ నేను ఇస్తున్న విజయాలు అయితేనేమి, నేను చేరుకున్న ఈ స్థాయి అయితేనేమి. ఇదా నా ఇదేది పద్మభూషణ్ నిలిచు. ఇవాళ నేను చేసిన సేవ కార్యక్రమాలకైతేనేమి, నేను ముఖ్యంగా ఇది వినోదానికి ఇచ్చారు సినిమాలు నేను నటించినది. ఈరోజు నాకు కేంద్ర ప్రభుత్వం ఈ పద్మభూషణ్ మీకోసం నేను వేసుకొచ్చాను. ఎందుకంటే ఇది నా అభిమానులకి ఇంతలో భాగస్వామ్యం ఉంది, నా హాస్పిటల్కి ఒక భాగస్వామ్యం ఉంది, మీ అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం. అందుకే ఇదంతా మీకు ఇందులో భాగస్వామ్యాన్ని గుర్తు చేద్దామని, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ జాతీయ అవార్డును నాకు ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారి రాష్ట్రం ఏర్పడ్డాక గద్దర్ అవార్డ్స్లో భాగంగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా నాకు దక్కడం అన్నది నా పూర్వజన్మ సుకృతంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే 4 సినిమాల విజయాల పరంపర, ఒక అఖండ, అలాగే ఒక వీరసింహారెడ్డి, అలాగే ఒక నేలకొండ భగవత్ కేసరి, అలాగే ఒక డాకు మహారాజ్. ఇక రేపు మళ్ళీ రాబోతుంది అఖండ తాండవం. ప్రతి ఒక్కరికి ఇంత దూరం నుంచి మీరందరూ కూడా ఎన్నో అలాగే బాలకృష్ణ అభిమానులు అంటే క్రమశిక్షణ కలిగిన వాళ్ళు మీరంతా ఎంతో దూరం నుంచి కేవలం చెప్పే కదా, అందరు తెలంగాణ రాష్ట్రాలే కాదు, మొత్తం మిగతా పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర 4 చెరగుల నుంచి కథలొచ్చిన నా అభిమానులందరూ కూడా మీ అందరికీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు, నాకు మీ శుభాకాంక్షలు తెలిపినందుకు మీ అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను.